ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకటరాములు. ఈ వీడియోలో మనం ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ 5th సెమిస్టర్ ఇంగ్లీష్ లెసన్ల నుంచి సిలబస్ ప్యాటర్న్లో ఉన్నటువంటి 3 యూనిట్లు, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 మొత్తం 3 యూనిట్ల నుంచి క్రిటికల్ రీడింగ్ అనేటటువంటి టాపిక్ నుంచి అన్ని లెసన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఒక్క వీడియోతో 15 మార్కులు రావడం జరుగుతుంది. మీకు ఒక లాంగ్ క్వశ్చన్, ఒక షార్ట్ క్వశ్చన్ వచ్చే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇంపార్టెంట్ క్వశ్చన్లను, మోడల్ పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది ఎట్లా వస్తుంది, క్రిటికల్ రీడింగ్ టాపిక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎట్లా గుర్తించాలి అనేటటువంటి ప్రతిది కూడా, అసలు క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనేటటువంటిది చూసినట్లయితే సెక్షన్ ఏలో షార్ట్ క్వశ్చన్ వస్తుంది, సెక్షన్ బిలో లాంగ్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి రెండు టాపిక్ల నుంచి 3 యూనిట్లు ఉన్నాయి కదా మనకు. 3 యూనిట్లలో ఏవైనా 2 మీరు పర్ఫెక్ట్ నేర్చుకుంటే యూనిట్ 1, యూనిట్ 2 నేర్చుకోండి, చాలా సులువుగా ఉంటాయి. యూనిట్ 3 కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, పర్లేదు. యూనిట్ 3 కూడా నేర్చుకోగలిగినామంటే మీరు ఇంకా సంతోషం, ఓ గ్రేడ్ సంపాదించగలుగుతారు. క్రిటికల్ రీడింగ్ యూనిట్ 1లో ఆఫ్ స్టడీస్ అనేటటువంటి లెసన్ ఉండడం జరిగింది. సర్ ఫ్రాన్సిస్ బేకన్ గారు దీన్ని రచించడం జరిగింది. యూనిట్ 2లో యాంట్ ఐ ఏ ఉమెన్ అనేటటువంటి లెసన్ ఉండడం జరిగింది. సజనా ట్రూత్ గారు దీన్ని రచించడం జరిగింది. సజనా ట్రూత్ అనేటటువంటి రచయిత్రి. అట్లాగే క్రిటికల్ రీడింగ్ యూనిట్ 3లో నాలెడ్జ్ ఇట్స్ ఓన్ ఎండ్ అనేటటువంటిది జాన్ హెన్రీ న్యూమాన్ గారు రచించడం జరిగింది. ఇక్కడ మొదటి యూనిట్లో సీక్వెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొదటి యూనిట్లో ఆఫ్ స్టడీస్ అనేటటువంటిది స్టడీస్ పేరుతో, అట్లాగే క్రాఫ్టీ మ్యాన్, సింపుల్ మ్యాన్, వైజ్ మ్యాన్, ఈ విధంగా, లేదా సర్ ఫ్రాన్సిస్ బేకన్ అనేటటువంటి పదంతో క్వశ్చన్ వస్తుంది అనమాట. ఈ క్లియర్. సో నెక్స్ట్ ఏదైతే యాంట్ ఐ ఏ ఉమెన్ అనేటటువంటిది సింపుల్గా ఒక్క వర్డ్, యాంటీ స్లేవరీ, ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ, ఈ బ్లాక్ పీపుల్, సుజనా ట్రూత్ అని చెప్పి మీకు ఈజీగా క్వశ్చన్ చూసిన దాడే గుర్తుపడతారు. మిగిలిన 2 ఎడ్యుకేషన్ గురించి ఉంటే ఈ రెండో పాఠ్యాంశం ఏదైతే యూనిట్ 2లో ఉన్నటువంటి యాంటీ ఐ ఏ ఉమెన్ అనేటటువంటిది యాంటీ స్లేవరీ మూవ్మెంట్ల గురించి ఉంటుంది. ఇక యూనిట్ 3లో ఉన్నటువంటి నాలెడ్జ్ ఇట్స్ ఓన్ ఎండ్ అనేటటువంటిది జాన్ హెన్రీ న్యూమాన్ గారు రాసిండ్రు కదా. ఇందులో నాలెడ్జ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్, స్కిల్ ఎడ్యుకేషన్, ఈ పదాలతో రావడం జరుగుతుంది అనమాట. క్వశ్చన్లను గుర్తుపట్టుకున్నారంటే మీరు ఆన్సర్లను ఈజీగా రాయగలుగుతారు. ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటే క్వశ్చన్ని గుర్తుపట్టడమే, గుర్తుంచుకోండి. సో క్లియర్ కట్గా మిగతా అన్ని లెసన్లను నేను ప్రోజ్ పోయట్రీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ క్రిటికల్ రీడింగ్తో సహా మొత్తం అన్ని 5th సెమిస్టర్ ఇంగ్లీష్ న్యూ సిలబస్కు సంబంధించినటువంటి అన్ని లెసన్లని డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పుడు లెసన్లను సీక్వెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. పాఠ్యాంశం యూనిట్ 1 క్రిటికల్ రీడింగ్ నుంచి చూసినట్లయితే ఆఫ్ స్టడీస్ అనేటటువంటిది ఉండడం జరిగింది. ఈ ఆఫ్ స్టడీస్ సర్ ఫ్రాన్సిస్ బేకన్ గారు రచించడం జరిగింది. చూడండి, 3 యూనిట్లలో ఈ ఆఫ్ స్టడీస్, అట్లాగే సెకండ్ యూనిట్లలో యాంట్ ఐ ఏ ఉమెన్ అనేటటువంటి లెసన్ చాలా సులువుగా ఉంటుంది. యూనిట్ 3లో కొంచెం క్రిటికల్గానే ఉంటుంది, చూడడానికి ప్రయత్నం చేయండి. క్రిటికల్ రీడింగ్కి సంబంధించినటువంటి ఆఫ్ స్టడీస్ పాఠ్యాంశంకి సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్ సమ్మరీ నేర్చుకుందాం. అబౌట్ ది ఆథర్ మీరు హెడ్డింగ్ పెట్టి రాయకండి, జస్ట్ సమ్మరీ రాసేటప్పుడు ఒక లైన్ రాయడానికి ప్రయత్నం చేయండి. సర్ ఫ్రాన్సిస్ బేకన్ 1561 సంవత్సరంలో జన్మించడం జరిగింది. 1626 సంవత్సరంలో మరణించడం జరిగింది. వాజ్ అన్ ఇంగ్లీష్ ఫిలాసఫర్, స్టేట్స్మెన్ అండ్ నావలిస్ట్. వాజ్ ద మోస్ట్ ప్రొమినెంట్ పర్సన్ ఆఫ్ ద 17th సెంచరీ. ఆల్మోస్ట్ 16 ఎండింగ్ నుంచి 17th సెంచరీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి, ఇంగ్లీష్ ఫిలాసఫరు, లండన్కు సంబంధించినటువంటి వ్యక్తి, రాజనీతిజ్ఞుడు, స్టేట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. ఇతను అటార్నీ జనరల్గా కూడా పనిచేయడం జరిగింది అనమాట. మొదటి జేమ్స్కు సంబంధించినటువంటి రాజు దగ్గర అటార్నీ జనరల్గా కూడా పనిచేయడం జరిగింది అనమాట. సో ఈ సర్ ఫ్రాన్సిస్ బేకన్ గారు ఎవరైతే ఉన్నారో తత్వవేత్త అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. నవలాకారుడు, నావెలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈజ్ ప్రమోషన్ ఆఫ్ యాక్టివ్ సైన్స్ ఎఫెక్టెడ్ ద ఇంగ్లీష్ స్పీకింగ్ వర్డ్స్ కల్చర్. అంటే అనుభవం నుంచి నేర్చుకోవాలని, యాక్టివ్ సైన్స్ నుంచి నేర్చుకోవాలని ఇతను చాలాసార్లు గ్రంథాలయాల పోషకుడిగా, అంటే ప్యాట్రన్ ఆఫ్ లైబ్రరీస్, అంటే లైబ్రరీల పోషకుడిగా ఉంటూ ఈ రచనలు అనేటటువంటివి చేయడం జరిగింది. ఇక్కడ మీరు లెసన్ టైటిల్ నేమ్ చూడండి, ఆఫ్ స్టడీస్. ఆఫ్ స్టడీస్ అంటే ఏంటి? స్టడీస్ అంటే చదువుకోవడం, ఆఫ్ స్టడీస్ అంటే ఏంటంటే రీసెర్చ్, అధ్యయనం చేయడం అనేటటువంటిది ఆఫ్ స్టడీస్ అనమాట. దీన్ని సర్ ఫ్రాన్సిస్ బేకన్ గారు రాసిండ్రని చెప్పి. సర్ ఫ్రాన్సిస్ బేకన్ వాజ్ ఏ ఇంగ్లీష్ ఫిలాసఫరు, ఇంగ్లీష్ పోయెట్, స్టేట్స్మెన్, నావలిస్టు,
అని చెప్పి ఈ విధంగా 2-3 లైన్లు రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఆఫ్ స్టడీస్ లెసన్ యొక్క థీమ్‌కు సంబంధించి మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేటటువంటిది థీమ్ అనమాట. ఇక్కడ సర్ ఫ్రాన్సిస్ బేకన్స్ ఆఫ్ స్టడీస్ దేని గురించి చెప్తుంది అంటే పుస్తకాలు చదవడం గురించి చెప్తుందనమాట. రీడింగ్ బుక్స్ యాజ్ ఏ మీన్స్ ఇన్ ఫైండింగ్ మ్యాన్స్ పర్పస్ ఇన్ లైఫ్, అంటే మనిషి తన తత్వాన్ని తెలుసుకునే విధంగా పుస్తకాలు చదవడం అనేటటువంటిది రీసెర్చ్ అధ్యయనం చేయడం, ఆఫ్ స్టడీస్ అధ్యయనం చేయడం అనేటటువంటిది పర్పస్ ఆఫ్ లైఫ్, మనిషి యొక్క జీవన సర్వస్వం, జీవిత సత్యాలను తెలుసుకునే విధంగా ఉండడం జరుగుతుందని. ఇట్ ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి అంశం. ఓపెన్ మైండెస్ అండ్ థియరీ ఆఫ్ ఎంపవరింగ్ స్కిల్స్, అంటే ఇంప్రూవింగ్ స్కిల్స్ అనమాట. ఇక్కడ అండ్ థియరీ ఇంప్రూవింగ్ స్కిల్స్ అంటే తనలో ఉన్నటువంటి ప్రతిభా శైలులను ముందుకు తీసుకోవడానికి, స్వేచ్ఛతో ఆలోచించుకోవడానికి, ఓపెన్ మైండెస్తో తన నాలెడ్జ్ని, తన యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడానికి పుస్తకాలు అనేటటువంటి పర్పస్ అని చెప్పి ఆఫ్ స్టడీస్లో సర్ ఫ్రాన్సిస్ బేకన్ గారు చెప్పడం జరుగుతుంది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఒక్క ప్యాసేజ్ రాసినా సరే మీకు మంచి మార్కులు వస్తాయి. ఇది చిన్నగా కనిపిస్తుంది కానీ మీరు పేపర్ మీద రాస్తానంటే ఒక పేజ్ కంటే ఎక్కువనవుతుంది. సో ఇక్కడ తను చెప్పేటటువంటిది మనిషి జీవితం చాలా లిమిటెడ్ అయినటువంటిది. సో మనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. మనకు కావాల్సినవి మనం చేయవలసినవి డూస్ అండ్ మనం చేయకూడలేని డోంట్స్ అనేటటువంటి ప్రతిదీ కూడా విద్య ద్వారానే, మనము రీసెర్చ్ ద్వారానే, స్టడీస్ ద్వారానే రావడం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని సర్ ఫ్రాన్సిస్ బేకన్ గారు ఈ లెసన్లో చెప్తారనమాట. సో ఇక్కడ మీకు కొన్ని టాపిక్లు కూడా ఉంటాయి, చాలా సింపులే. అందులో క్రాఫ్టీ మ్యాన్ అని చెప్పి, అట్లాగే సింపుల్ మ్యాన్ అని చెప్పి, వైజ్ మ్యాన్ అని చెప్పి, అంటే ఉత్తమ, మధ్యమ, అధమ ఈ 3 స్థానాల్లో ఉండేటటువంటి మనుషుల గురించి, అంటే నార్మల్ పీపుల్ని, అంతకంటే కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉన్నని, పూర్తిగా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ని, ఈ 3 మనుషుల యొక్క క్యారెక్టరు చదువు ద్వారానే డిసైడ్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని చెప్తాను అనమాట. ఇతను గ్రంథాలయాల కోసం పనిచేయడం, ఇట్లా ఉండడం, ఎక్కువ పుస్తకాల మీదనే పనిచేసిండని చెప్పుకోవచ్చు. బేకన్ ఇట్లా దీనికి సంబంధించి పుస్తకాల అనుభవం నుంచి నేర్చుకోవాలి, యాక్టివ్ సైన్స్ అనేటటువంటి టాపిక్లని ఎక్కువ ప్రోత్సహించిన అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే సమ్మరీకి సంబంధించి యూజెస్ ఆఫ్ స్టడీస్, మనిషి రీసెర్చ్ చేయడం వల్ల ఏమేమి ఉంటాయని చెప్పి చెప్తుండ్రు. స్టడీస్ ఆఫర్ డిలైట్ అని చెప్పి, అట్లాగే దే ఆర్ గుడ్ ఫర్ ఆర్నమెంట్ ఇన్ డిస్కోర్స్ అని చెప్పినటువంటి టాపిక్లు. ఏవైతే మనిషి చదువుకోవడం వల్ల ఉపయోగాలు ఏముంటాయి, కొత్తది తెలుసుకుంటాడు, కొత్త అధ్యయనం తెలుసుకుంటాడు, ముందుకు వెళ్ళగలుగుతాడు అనేటటువంటి. డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్టడీస్ అనేటటువంటిది కూడా, స్పెండింగ్ టూ మచ్ టైమ్ ఇన్ స్టడీస్ మేక్స్ వన్ లేజీ, అంటే అతను సోమరితనానికి గురవుతాడు. ఎక్కువ రోజులు పదే చదువుతూ ఉంటే అక్కడనే కృంగి కుసించిపోతాడని. చదువు వల్ల ఉపయోగాలు ఏంటి, చదువు వల్ల నష్టాలు ఏంటి అనేటటువంటి 2 హెడ్డింగ్లు పెట్టి మీ సొంత మాటల్లోనే రాయొచ్చు ఇది. సో ఇక్కడ నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ బుక్స్కి సంబంధించి, యూజెస్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్కి సంబంధించి, చదువు ద్వారానే లాంగ్వేజ్ స్కిల్స్ అనేటటువంటి ఒక భాష నుంచి మరో భాషలోకి తర్జుమా కావడం, పెరగడం, ఎక్కువ కావడం, తక్కువ కావడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. పుస్తకాల యొక్క గొప్పతనం, పుస్తకాల యొక్క అధ్యయనం అనేటటువంటి ఉపయోగాలు, నష్టాలు, వీటన్నిటికి సంబంధించినటువంటిది చాలా సులువుగానే ఉంటుంది. యాక్టివ్ సైన్స్, మనిషి డిఫరెంట్గా ఇక్కడ చూడండి, మనిషికి ఏమని చెప్తుందంటే బౌలింగ్ ఈజ్ గుడ్ ఫర్ కిడ్నీస్కి బౌలింగ్ చేయడం చాలా మంచిది. షూటింగ్ ఫర్ లంగ్స్, అంటే షూటింగ్ చేయడం అనేటటువంటి లంగ్స్కి ఉపయోగం. అట్లాగే జెంటిల్ వాకింగ్ ఫర్ డైజెషన్, జీర్ణం కావడానికి కొంచెం నడవాలి. అట్లాగే మెమొరీ పవర్ పెరగడానికి కూడా చదువుతూ ఉండాలి, అధ్యయనం ఆఫ్ స్టడీస్ చేస్తూ ఉండాలి అనేటటువంటి టాపిక్ అనమాట. ఇది ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి క్రిటికల్ రీడింగ్కి సంబంధించినటువంటి షార్ట్ ఎక్స్ప్లెనేషన్. సో మీకు ఎస్ఏ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఆర్ షార్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలుగు మీడియంలో కూడా స్క్రీన్ మీద ఉంటుంది. ఇక నెక్స్ట్ పాఠ్యాంశం యూనిట్ 2 నుంచి క్రిటికల్ రీడింగ్లో యాంట్ ఐఏ ఉమెన్ అనేటటువంటి లెసన్ చూసినట్లయితే దీనిని సృజన ట్రూత్ అనేటటువంటి రచయిత్రి రచించడం జరిగిందనమాట. సో చాలా సులువుగా అర్థమవుతుంది. మీరు 3 క్రిటికల్ రీడింగ్లలో ఇది బెస్ట్ వన్ అని చెప్పుకోవచ్చు యూనిట్ 2లో ఉన్నటువంటిది. సో ఈజీగా అర్థమవుతుంది. అబౌట్ ది ఆథర్, అట్లాగే సమ్మరీని చూద్దాం. అబౌట్ ది ఆథర్ అనేటటువంటిది మీరు హెడ్డింగ్ పెట్టి రాయాల్సినటువంటి పని లేదు. మీరు సమ్మరీ రాసేటప్పుడు ఒక 2 లైన్లు రాసినట్టే సరిపోతుంది. కానీ ఈ కంటెంట్ ఏదైతే క్రిటికల్
రీడింగ్లో యాంట్ ఐఏ ఉమెన్ అనేటటువంటి ఈ లెసన్ అర్థం కావాలంటే అబౌట్ ది ఆథర్ కొంచెం ఎక్కువ తెలవాలి. అబౌట్ ది ఆథర్ నుంచి మొత్తం టాపిక్ ఉంటుంది. ఇక్కడ లెసన్ టైటిల్ నేమ్ చూడండి, యాంట్ ఐఏ ఉమెన్ అంటే ఇది ఒక ఇన్ఫార్మల్ వర్డ్ అనమాట. సో ఐఎమ్ నాట్ ఐఏ ఉమెన్ అంటే నేను స్త్రీని కాదా అనేటటువంటి పదంగా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో అంత కఠినంగా సుజనా ట్రూత్ గారు రచించడం జరిగింది అనమాట. ఈమె 1797లో జన్మించడం జరిగింది, 1883లో మరణించడం జరిగింది. వాజ్ ఏ పవర్ఫుల్ అడ్వకేట్ ఫర్ బోత్ అబాలిషన్ అండ్ ఉమెన్ రైట్స్ ఇన్ 19th century అమెరికా ప్రాంతంలో మహిళల హక్కుల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. బార్న్ ఇంటూ స్లేవరీ యాజ్ ఇసబెల్లా బఫ్రీ. ఈమె ఇసబెల్లా బఫ్రీ అనేటటువంటి పేరుతో ఒక స్లేవరీ కుటుంబంలో, బానిస కుటుంబంలో జన్మించడం జరిగింది. హర్ ఒరిజినల్ నేమ్ వాజ్ ఇసబెల్లా బఫ్రీ. ఆమె పేరు ఇసబెల్లా బఫ్రీ అని చెప్పుకోవచ్చు. షీ వాజ్ ఇల్లిటరేట్ అంటే తను చదువుకోలేదు. ఇసబెల్లా బఫ్రీ గారు చదువుకోలేదన్నమాట. సో హర్ పబ్లిష్డ్ ఆటోబయోగ్రఫీస్ వాజ్ ద నరేటివ్ ఆఫ్ సర్జనా ట్రూత్ విచ్ డిడక్టెడ్ టు ఆలివ్ గిల్బర్ట్ అనేటటువంటి వ్యక్తి ఆమె రచనలను, ఆమెకు సంబంధించినటువంటి ఆటోబయోగ్రఫీలను, ఆమెకు సంబంధించినటువంటి స్పీచ్లను పొందుపరిచింది అనమాట. అక్షర రూపంలో పొందుపరిచింది, ఆమె చెప్పింది అనమాట, నరేట్ చేసింది అనమాట. సో ఇక్కడ షీ వాజ్ ఫోర్సిబుల్లీ మ్యారీడ్ టు థామస్ ఏ స్లేవ్ విత్ హూమ్ షీ హ్యాడ్ 5 children. ఆమెకు థామస్ అనేటటువంటి పర్సన్తో 5 మంది పిల్లలు ఉన్నారనమాట. అంటే అతన్ని కూడా బలవంతంగా పెళ్లి చేశారు అనమాట. అతను కూడా ఒక బానిస అనమాట అక్కడ అమెరికా ప్రాంతంలో. ఇక్కడ తను షీ హ్యాడ్ వర్షన్స్ ఆఫ్ గాడ్ అండ్ టుక్ ద నేమ్ సుజనా ట్రూత్ ఇన్ 1843. షీ గెయిన్డ్ హర్ ఫ్రీడమ్ ఇన్ 1826 అండ్ అడాప్టెడ్ టు ద నేమ్ సుజనా ట్రూత్ ఆఫ్టర్ ఫీలింగ్ కాల్డ్ బై గాడ్ టు స్ప్రెడ్ ట్రూత్. అంటే ఈమె సత్యాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను పంపించాడు అనేటటువంటి కాన్సెప్ట్తో ఈమె 1843 నుంచి ఇసబెల్లా బఫ్రీ నుంచి సుజనా ట్రూత్గా పేరు మార్చుకున్నారు అనమాట. సివిల్ రైట్స్ కోసం, హ్యూమన్ రైట్స్ కోసం, ఆఫ్రికన్ అమెరికన్ పీపుల్స్ యొక్క యాంటీ స్లేవరీ మూవ్మెంట్ల కోసం ఈమె పనిచేసింది అనమాట. సో ఇక్కడ షీ స్టార్టెడ్ ప్రీచింగ్ గాడ్స్ వర్డ్స్ అండ్ బికమ్ ఏ చరిస్మాటిక్ స్పీకర్ వర్కింగ్ విత్ ఉమెన్ రైట్స్ యాక్టివిటీస్ అండ్ ఫైటింగ్ అగెనిస్ట్ స్లేవరీ. బానిసల కోసం వ్యతిరేకంగా ఫైట్ చేసింది అనమాట. సుజనా ట్రూత్ స్పీచ్ అండ్ ఐఏ ఉమెన్ ఎంఫసైజ్ ద స్ట్రెంగ్త్ అండ్ వాల్యూ ఆఫ్ ఉమెన్, ఎస్పెషల్లీ బ్లాక్ ఉమెన్, అండ్ ఛాలెంజెస్ ద ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ అవర్ టైమ్. Our powerful message remains as to continue the fights for equality and respect the dignity and rights of all people. అంటే అందరి మధ్య డిగ్నిటీ రావడానికి, రెస్పెక్ట్ రావడానికి పవర్ఫుల్ స్పీచ్, పవర్ఫుల్ మెసేజ్తో యాంట్ ఐఏ ఉమెన్ అనేటటువంటి ఈ స్పీచ్ను ఇవ్వడం జరిగింది. ఈ స్పీచ్ అనేటటువంటిది 1851 సంవత్సరంలో డెలివరీ కావడం జరిగిందనమాట. 1851లో డెలివరీ కావడం జరిగింది. ఆ తర్వాత 1863 సంవత్సరంలో ఇది పబ్లిష్ కావడం జరిగింది ప్రపంచవ్యాప్తంగాని గుర్తుంచుకోండి. ఇక్కడ యాంటీ స్లేవరీ మూమెంట్లు, నర్గో పీపుల్స్ కోసం హక్కులకు సంబంధించినటువంటి ఒక స్పీచ్ పాఠ్యాంశం. ఇది చాలా సులువుగా ఇక్కడ ఆమె దేని గురించి ఫిజికల్ అండ్ లేబర్ ఈక్వాలిటీని, ఇంటలెక్చువల్ ఈక్వాలిటీని, స్పిరిచువల్ అండ్ మోరల్ ఈక్వాలిటీని కోరుతున్నట్లు ఈమె స్పీచ్లు ఇచ్చింది. మేము బస్తాలు మోయలేమా, మేము మీలా అన్నం తినలేమో, మేము మీలా పని చేయలేమో, మేము నేను స్త్రీని కాదా అని చెప్తుంది. ఇక్కడ నేను స్త్రీని కాదా అని ఎందుకు అంటుందంటే ఈమె ఒక బ్లాక్ పీపుల్ చాలాసార్లు స్లేవరీగా, బానిసగా పనిచేసింది. మిగతా గర్ల్స్ చేసే పనిని నేను చేయలేనా, నేను బానిసను అయినంత మాత్రం నేను గర్ల్ని కాదా అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తుంది అనమాట. ఇక్కడ సుజనా ట్రూత్ గారు రాకెట్ అనేటటువంటి పదంగా ఎక్స్పోజ్ చేస్తూ తను బ్లాక్ ఉమెన్స్ యొక్క రైట్స్ కోసం, అట్లాగే సౌత్ ప్రాంతంలో బ్లాక్ పీపుల్స్ కోసం, అంటే అమెరికాలోని నార్త్ ప్రాంతంలో ఉమెన్ రైట్స్ కోసం, సౌత్ ప్రాంతంలో బ్లాక్ పీపుల్ యొక్క ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నట్లు ఈమె జీసస్ యొక్క మత బోధకురాలుగా, అంటే జీసస్ స్త్రీని ముట్టుకోలేడా, అంటే స్త్రీ నుంచి పుట్టలేడా అనేటటువంటి కాన్సెప్ట్ని కూడా ఈమె ట్రూత్గా కొంచెం స్త్రీకి సంబంధించి దేవుడు కూడా స్త్రీ నుంచే పుట్టాలి అనేటటువంటి కాన్సెప్ట్ కూడా తన స్పీచ్లో చెప్పడం జరిగిందనమాట. ఇందులో యాంటీ స్లేవరీ మూవ్మెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు, ఈ విధంగా బ్లాక్ పీపుల్స్, బ్లాక్ ఉమెన్కి సంబంధించినటువంటి ఉమెన్ రైట్స్ కోసం ఈ లెసన్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు తెలుగు మీడియంలో కూడా స్క్రీన్ మీద చూసేటటువంటిది ఈ మాత్రం అయితే సరిపోతుంది.
ఇంకా యూనిట్ 3కి సంబంధించినటువంటి క్రిటికల్ రీడింగ్ లెసన్ చూసినట్లయితే నాలెడ్జ్ ఇట్స్ ఓన్ అనేటటువంటి లెసన్ చూసినట్లయితే దీనిని జాన్ హెన్రీ న్యూమాన్ అనేటటువంటి రచయిత రచించడం జరిగిందనమాట. ఇక్కడ లెసన్ టైటిల్ ఏం చెప్తుందంటే నాలెడ్జ్ ఇట్స్ ఓన్ ఎండ్, అంటే జ్ఞానం తనకు తానే నశించిపోతుంది అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తుంది. ఇప్పుడు మనం సైన్స్లో కూడా అదే మాట్లాడుకుంటాం కదా, ఈరోజు ఒక జ్ఞానాన్ని ఒక అధ్యయనాన్ని మనం కనుక్కుంటాం, అది రేపు అబద్ధం కావచ్చు, రేపు కొత్త దారిలో వెళ్తాం కావచ్చు. సో ఈ దారి ఈ జ్ఞానం ఇక్కడి వరకే ఉంటుంది, ఇక్కడి వరకే నశించిపోతుంది, రేపటి వరకు ఉంటుంది అనుకోవడం మూర్ఖత్వం అనేటటువంటి టాపిక్. ఇప్పుడు మనం 4G వరకు కనుగొనగానే ఇక్కడికే లాస్ట్ అనుకుంటాం, కానీ 5G వస్తుంది, రేపు 6G వస్తుంది. సో జ్ఞానం అనేటటువంటిది రేపు కొత్త దారులకు ఇంకో జ్ఞానం పుడుతుంది, కానీ ఇక్కడి జ్ఞానం ఇక్కడనే నశించిపోతుంది అనేటటువంటి టాపిక్. ఇదొక ఫిలాసఫికల్గా ఉండడం జరుగుతుంది. కొంతమంది ఇందులో ఫిలాసఫర్స్ రావడం జరుగుతుంది. సిసిరో, అట్లాగే క్యాటో, బెకన్ అనేటటువంటి వాళ్ళు కూడా ఇందులో రావడం జరుగుతుంది. చాలా పెద్దగా ఉంటుంది, కానీ మీకు సులువుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అయితే యూనిట్ 1, యూనిట్ 2లో ఉన్నటువంటి క్రిటికల్ రీడింగ్ లెసన్లు చాలా సులువుగా ఉంటాయి. మొత్తం 3 క్రిటికల్ రీడింగ్లలో ఏదో ఒకటి వదిలేసినా కూడా ఏం ఫరక్ పడదు. కాబట్టి యూనిట్ 3లో ఉన్నటువంటి నాలెడ్జ్ ఇట్స్ ఓన్ ఎండ్ అనేటటువంటి జాన్ హెన్రీ న్యూమాన్ రాసినటువంటి ఈ క్రిటికల్ రీడింగ్ని వదిలేసినా కూడా ఫరక్ పడదు. నేను వ్యూస్ కోసం కాకుండా మీ ఇంట్రెస్ట్ కోసం చెప్తున్నా. కాబట్టి మీకు కంఫర్ట్గా ఉంటేనంటే నేర్చుకోండి, కంఫర్ట్ లేకపోతుందంటే వదిలేయండి. మీకు సమ్మరీ PDF అనేది కూడా నేను టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తా. చూడండి, అబౌట్ ది ఆథర్ చూసినట్లయితే జాన్ హెన్రీ న్యూమాన్ గారు 1801 సంవత్సరంలో జన్మించడం జరిగింది, 1890 సంవత్సరంలో మరణించడం జరిగింది. ఇతను ఏదైతే ఇప్పుడు అబౌట్ ది ఆథర్లకు సంబంధించి యూనిట్ 1లో కావచ్చు, యూనిట్ 2లో కావచ్చు, యూనిట్ 3లో కావచ్చు, మీరు నేర్చుకున్న సమ్మరీకి అబౌట్ ది ఆథర్ టచ్ చేయాలి, అంటే అటాచ్ చేయాలి. ఒక లైన్ కానీ హెడ్డింగ్ పెట్టకూడదు, అది గుర్తుంచుకోండి. ఇక్కడ దీనికి సంబంధించి కూడా లిబరల్ ఎడ్యుకేషన్ గురించి న్యూమాన్ అనేటటువంటి జాన్ హెన్రీ న్యూమాన్ అనేటటువంటి రచయిత, అంటే ఉదారవాద విద్య కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది అనేటటువంటి టాపిక్ మీద పనిచేయడం జరిగిందనమాట. హీ బిలీవ్స్ దట్ ట్రూ ఎడ్యుకేషన్ డెవలప్స్ ఏ మైండ్ దట్ ఈజ్ ఫ్రీ, బ్యాలెన్స్డ్ అండ్ వైస్, విచ్ హీ వ్యూస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఏ యూనివర్సిటీ. అంటే ఒక విశ్వవిద్యాలయం అంటే ఒక స్నాతకోత్తరకు సంబంధించినటువంటి ఏదైతే విద్యా వ్యవస్థ ఉంటుందో, స్నాతకోత్తర విద్యా వ్యవస్థ అనేది ఒక యూనివర్సిటీ, అంటే పీజీని అందజేసేటటువంటిది యూనివర్సిటీ. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ గోల్ ఎట్లా ఉండాలి, ఎడ్యుకేషన్ వల్ల మనిషి ఏమేమి పొందగలుగుతాడు, థింక్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాడు, తన వైజ్ ఎట్లా ఉండగలుగుతుంది, వైజ్ అనేటటువంటిది ఇక్కడ తెలివి అనమాట. సో ఇక్కడ విచ్ ఈ వ్యూస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఏ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇట్స్ ఓన్ ఎండ్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద ఐడియా ఆఫ్ ఏ యూనివర్సిటీ బై జాన్ హెన్రీ న్యూమాన్ అనేటటువంటి జాన్ హెన్రీ న్యూమాన్ రాసినటువంటి ద ఐడియా ఆఫ్ ఏ యూనివర్సిటీ అనే దాని నుంచి నాలెడ్జ్ ఇట్స్ ఓన్ ఎండ్ అనేటటువంటి ఈ పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ జాన్ హెన్రీ న్యూమాన్ అనేటటువంటి వ్యక్తి యూనివర్సిటీల విద్య గురించి ప్రోత్సహిస్తూ యూనివర్సిటీ విద్యలు ఎట్లా ఉండాలి అనేటటువంటిది, లిబరల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్లు చెప్పడం జరిగిందనమాట. ఇందులో కూడా అదే విధంగా ఉండడం జరుగుతుంది. చాలా లెంతీ లెసన్ ఇది, కానీ కొన్ని టాపిక్లు మాత్రమే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. లిబరల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది మొదట హెడ్డింగ్ పెట్టి ఇదే విధంగా లిబరల్ ఎడ్యుకేషన్ గురించి మీరు రాయాలన్నమాట. లిబరల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది చూడండి, ఫ్రీడమ్ని అట్లాగే ఒక కొత్తదనాన్ని, విజ్డమ్ని పొందే విధంగా లిబరల్ ఎడ్యుకేషన్, ఉదారవాద విద్య అనేటటువంటిది ఉండాలి అని చెప్తున్నాను అనమాట. థాట్ఫుల్ ప్రాసెస్, ఇండివిజువల్ రైట్స్, ఇండివిజువల్ ఫీలింగ్స్ అనేటటువంటివి అన్నీ ఉండాలి. ఎడ్యుకేషన్ అనేటటువంటిది చాలా ఈజీగా నేర్చుకోగలగాలి. గురువు శిష్యుని మధ్య ఒక రిలేషన్షిప్, అండర్స్టాండింగ్ అనేటటువంటిది ఉండే విధంగా. ఉదారవాదం అంటే అది కూడా ఒక స్వేచ్ఛనే. ఉదారవాదం అంటే స్వేచ్ఛ ఎడ్యుకేషన్ అనేటట్లు, అంటే ఫ్రీడమ్తో చదువుకునేటట్లు ఉంటుంది అనమాట. లిబరల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది మొదటి కాన్సెప్ట్ థీమ్లో, లెసన్లో. అట్లాగే రెండోది పర్పస్ ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్. ద ప్రజెంట్ లెసన్ అయినటువంటి ఏదైతే ద నాలెడ్జ్ ఇట్స్ ఓన్ ఎండ్ అనేటటువంటిది కూడా ద పర్పస్ ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి జాన్ హెన్రీ రాసినటువంటి దాని నుంచి తీసుకున్నటువంటి ఎస్సే. కాబట్టి న్యూమాన్కి సంబంధించి పర్పస్ ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది అనేటటువంటిది చూద్దాం. ఇక్కడ ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూనివర్సిటీ ప్రొవైడ్ ఏ లిబరల్ ఎడ్యుకేషన్, ఉదారవాద విద్యను అందించగలగాలి. అందరి మైండ్లలోకి ఫ్రీగా, బ్యాలెన్స్డ్గా, మోడరేట్గా, విజ్డమ్గా విద్యను ప్రోత్సహించగలగాలి.
ఇక్కడ కూడా మళ్ళీ అదే టాపిక్ అనమాట. అంటే ఫ్రీ అంటే చాలా స్వేచ్ఛాయుతంగా, ఇక్కడ ఫ్రీ అంటే ఉచితం కాదు, స్వేచ్ఛాయుతంగా అట్లాగే బ్యాలెన్స్డ్గా ఎక్కువ తక్కువలు చేయకుండా ఇదే అందరికీ సమానత్వం చూపించే విధంగా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని కోరుకున్నాడు అనమాట. ఇక్కడ నెక్స్ట్ మరొకటి చూసుకున్నట్లయితే నాలెడ్జ్ బేస్డ్ సొసైటీకి సంబంధించి మీకు ఫుల్ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ కేవలం హెడ్డింగ్స్తో చెప్తున్నా. నాలెడ్జ్ బేస్డ్ సొసైటీకి సంబంధించి ఇక్కడ సొసైటీలో జ్ఞానం మరియు సమాజంకు సంబంధించినటువంటి టాపిక్ ఎట్లా ఉంటుంది, ఎడ్యుకేషన్ అనేటటువంటి ఇంటలెక్చువల్ అనేటటువంటిది స్కిల్ పెరగడం వల్ల ప్రైమరీగా ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటి సమాజం నుంచి ఏర్పడుతుంది. అది కంటిన్యూగా లెర్న్ అవ్వడం, అది పనిగా మారడం, అది డబ్బుగా మారడం అనేటటువంటిది జరుగుతుంది. అది ఒక స్కిల్ నుంచి ఒక ఇండస్ట్రీ వరకు వెళ్ళొచ్చు. అదే టెక్నాలజీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది పెరగొచ్చు అనేటటువంటి టాపిక్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే స్కిల్ అండ్ నాలెడ్జ్కి సంబంధించి ఇవన్నీ కూడా స్కిల్ అంటే మీకు తెలుసు, అట్లాగే నాలెడ్జ్ అంటే మీకు తెలుసు, వీటికి కూడా మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు. కాకపోతే ఎక్కువ హెడ్డింగ్లు ఉంటాయి కాబట్టి ఫిలాసఫికల్గా ఉంటుంది. ఇందులో మెయిన్ టాపిక్ మెయిన్ కీవర్డ్లు లాగా హెడ్డింగ్లు పెట్టడం తప్ప పెద్ద కంటెంట్ వర్డ్స్ ఏమి ఉండవు. సో మీ సొంత మాటల్లో కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. స్కిల్ అండ్ లాంగ్వేజ్, లిబరల్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్, పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి కొన్ని హెడ్డింగ్లు పెట్టండి. మీకు తెలుగులో కూడా యూనివర్సిటీ యొక్క విద్య, ఉదార విద్య, అట్లాగే జ్ఞానం ఆధారిత సమాజం, నైపుణ్యం మరియు విజ్ఞాన విశ్వవిద్యాలయం అని చెప్పి ఇటువంటి టాపిక్లు ఏ ఉన్నా సరే చూడడానికి ప్రయత్నం చేయండి. మోడల్ పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే పార్ట్ ఏ పార్ట్ బిగా రావడం జరుగుతుంది కదా, పార్ట్ ఏ పార్ట్ బిగా క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది కదా. ఇందులో పార్ట్ ఏలో ఒక షార్ట్ క్వశ్చన్, పార్ట్ బిలో ఒక లాంగ్ క్వశ్చన్ ఈ క్రిటికల్ రీడింగ్ల నుంచి రావడం జరుగుతుంది అనమాట. సో ఇవి క్రిటికల్ రీడింగ్ అన్ని లెసన్లకు సంబంధించినటువంటి టాపిక్లు. ఐ హోప్ మీకు ఈ ఒక్క వీడియోలో ఆల్ క్రిటికల్ రీడింగ్స్ అనేటటువంటివి మీకు అర్థమైపోయి ఉండొచ్చు. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.